నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. నేను శ్రీలత. ఇక డీటెయిల్ చూస్తే కేసీఆర్ 2029లో నువ్వో నేనో చూసుకుందాం. సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ తెలంగాణ రైతులకు భారీ గుడ్ న్యూస్. రెండో విడత రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారుల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు ప్రభుత్వం రెండో విడత రైతు భరోసా నిధులను రిలీజ్ చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బటన్ నొక్కి డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటార మండలం కస్తూరిపల్లిలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ విడుదల చేశారు. దీంతో రైతుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. తొలి విడత నిధులను గత నెలలో రేవంత్ విడుదల చేయగా రెండో విడత సొమ్మును కూడా ఆయనే భూపాలపల్లి జిల్లాలో స్వయంగా రిలీజ్ చేశారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండో విడతలో 45,11,947 మంది లబ్ధిదారులకు 5,563 కోట్లు జమ కానున్నాయి. తొలి విడతలో 3,590 కోట్లను రైతులకు బదిలీ చేశారు. ఇక మూడో విడత నిధులను వచ్చే నెలలో ప్రభుత్వం రిలీజ్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మేకల్లా లబ్ధిదారులందరికీ ఎకరానికి 6,000 చొప్పున జమ కానున్నాయి. ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా రైతు ఉత్సవాల పేరుతో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా సోమవారం కాటార మండలంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ అవినీతిని ప్రకృతి బయటపెట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే 2023 అక్టోబర్లో మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోయిందని సీఎం వ్యాఖ్యానించారు. 1,00,000 కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టును టీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆయన విమర్శించారు. 35,000 కోట్ల నుంచి ఏకంగా 1,00,000 కోట్లకు పెంచారని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజాపాలన పోవాలి, పాపాల భైరవుడు రావాలని ఓ పెద్ద మనిషి అంటున్నాడు. ఫామ్ హౌస్ లో పడుకునే పాపాల భైరవుడు మళ్ళీ ఎందుకు రావాలి? లక్షలాది మంది కార్యకర్తలు రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా జెండాలు మోస్తే ప్రభుత్వం వచ్చింది. పాపాల భైరవుడు ఎందుకు రావాలో పార్టీ మారుతున్న పెద్ద మనిషి చెప్పాలన్నారు. జీవన్ రెడ్డి చరిత్ర, ఆయన వెనుకున్న మచ్చలు నాకు తెలుసు. గతంలో ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి నాదెండ్ల భాస్కర్ రావు వెంట వెళ్లిపోయారని 14 సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే గెలిచి పదవులు అనుభవించిన పెద్ద మనిషి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి పార్టీ మారుతున్నాడని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తాడు. పెద్ద ఆయనకు పదవి రాకపోతే ప్రజాపాలన పోవాలా? 2 ఏళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు మా ప్రభుత్వం పోవాలా అని ప్రశ్నించారు. ఇదే నా సవాల్. కేసీఆర్ 2029లో నువ్వో నేనో చూసుకుందామని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. గత విడతలో రైతు భరోసా కింద 9 రోజుల్లోనే 9,000 కోట్లు జమ చేశామన్నారు. ఇవాళ రెండో విడతగా 5,700 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని, మిగతా 3,300 కోట్లు వచ్చే నెలలో జమ చేస్తామన్నారు. రాష్ట్రంలో 3.5 కోట్ల మంది పేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని, పేదలకు సన్నబియ్యం అందించాలనే ఆలోచన ఎవరికైనా వచ్చిందా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.